అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. ఇవాళ కదండి గోకులాష్టమి. దేవకీ వసుదేవులకు అష్టమ గర్భాన అష్టమి తిథియందు రోహిణి నక్షత్రాన శ్రీకృష్ణుడు జన్మించాడండి. సుందరాకారుడైన మోహనమైనటువంటి ఆ బాలుని చూసి ఆ తల్లిదండ్రులు ఏంటండి, రేపల్లెలోని ప్రతి ఒక్కళ్ళు కూడా మురిసిపోయేవాళ్ళు. అంతటి అందగాడనమాట శ్రీకృష్ణుడు. ప్రతి తల్లినండి తన బిడ్డల్ని ఆ శ్రీకృష్ణుడితోనే పోల్చుకుంటుంది. ఎందుకంటే కృష్ణుల్లోని అందము, ఆకర్షణ అలాంటిదన్నమాట. చక్కగా ముద్దుగా ఉన్న పిల్లలు చూడంగానే ఎంత బాగున్నాడో పిల్లగాడు, అచ్చం కృష్ణుల్లాగానే ఉన్నాడు అంటారు. అది కాస్త బొద్దుగా అందంగా ఉన్న పాపని చూడంగానే పాప ఎంత బాగుందో, అచ్చం శ్రీకృష్ణుల్లాగానే. అమ్మవారితో పోల్చొచ్చుగా, పోల్చరండి. అచ్చం కృష్ణుల్లాగానే ఉంది ఈ పాప, ఎంత బాగుందో అని ముడుచుకుంటారు. తర్వాత అల్లరి చేశారనుకోండి, ఎంత అల్లరు, అచ్చం కృష్ణుడే. ఈ అల్లరి భరించలేకపోతున్నానమ్మా, నేను కూడా రోడ్డుకో దేనికో కట్టేస్తున్నాను, వీడిని అటు ఇటు పట్టుకోలేకపోతున్నాను అని అంటుంటుందన్నమాట. అంటే ఆ అల్లరిలో, ఆ విసుక్కోటల్లో కూడా ఆ తల్లికి ఆ కృష్ణునిలోని అందాన్ని, ఆ కృష్ణుల్లే తన కొడుకైనట్టు, తను యశోదైనట్టుగా భావించుకొని అలా ముద్దుగా విసుక్కుంటూ ఉంటుంది తల్లి. అంటే ప్రతి తల్లికి కూడా తను యశోదనైనట్టు, తన బిడ్డే కృష్ణుడైనట్టుగా భావించుకొని మురిసిపోతుంటుందండి. కాస్త పెరుగన్నం తింటున్నారనుకోండి పిల్లలు, అచ్చం కృష్ణుడిలాగానే తింటాడు, వీడికి కూడా కృష్ణుడిలాగానే, వీడికి పెరుగు పాలంటే అంత ఇష్టము అని మురిసిపోతుందండి అబ్బాయి తల్లి. అమ్మాయి తల్లి ఏమంటుంది, మా పాప కూడా అంతేనమ్మా, చక్కగా వెన్న పూస పెరుగు ఎంత తింటుందో, కృష్ణుడి పోలికే, అంత కృష్ణుడే. అల్లరి కూడా అదేననుకో, చిలిపి చేష్టలు అల్లరంతా శ్రీకృష్ణుడే. ఆ శ్రీకృష్ణుడు అల్లరంతా దీనికే వచ్చేసింది అని చెప్పేసి మురిసిపోతూ ఉంటుందండి ప్రతి తల్లి. ఇక కృష్ణాష్టమి వచ్చిందనుకోండి, చక్కగా తన పిల్లల్ని కృష్ణుడిలాగా అలంకరణ చేసుకొని, తాను యశోదైనట్టు తన బిడ్డలే కృష్ణుడు అనుకొని మురిసిపోతూ ఉంటుందండి. ఆ పిల్లని చేతకిచ్చి ఆ పిల్లని ఊదుతుంటే చూసి మురిసిపోతూ ఉంటుంది. జడ వేస్తూ కొప్పు వేసి, కృష్ణుడి జడమ్మ బాబు, కృష్ణుడి జడ వేశాను అంటుంది. అంటే జడలు కూడా కృష్ణుడి జడ అన్నమాట. అంటే ప్రతి ఒక్కటి కూడా కృష్ణుడితో పోల్చుకొని మురిసిపోతూ ఉంటారండి. ఇక తెలివితేటలు ఉన్నాయనుకోండి, కృష్ణుడిలాగానే ఎంత తెలివితేటలు, ఆ లౌకికం అంతా శ్రీకృష్ణుడే అని చెప్పేసి మురిసిపోతూ ఉంటారు. ఇంకా చదువు విషయంలో కూడా అంతే, చిన్ని కృష్ణుడు ఎంత గొప్పవాడో, మావాడు కూడా అంతే, ఎంత చక్కగా చదువుకుంటాడు, అంత మా పాప కూడా అంతే అలా అని మురిసిపోతూ ఉంటారన్నమాట. అంటే రాముడు మంచి బాలుడు, కృష్ణుడు అల్లరి పిల్లవాడని చిన్నప్పటి నుంచి పేరు తెచ్చుకున్నాడండి. కానీ అల్లరిలో కూడా ఒక అందం ఉంది, అల్లరిలో ఒక ఆకర్షణ ఉంది, ఆ అల్లరిలో ఒక మహిమలు ఉన్నాయి. అల్లరి చేసిన, ఆడుకున్న, పాలు పెరుగు తిన్న, పాలు పెరుగు వాళ్ళింటో వీళ్ళింటో దొంగతనం చేసిన, అదొక అల్లరి, అదొక ఆనందమే అన్నమాట. గోపికలందరూ వచ్చి యశోదమ్మకి ఎంత చెప్పుకున్నా కానీ ఆ చెప్పటంలో కూడా వాళ్ళు కోపంతో చెప్పేవాళ్ళు. పైకి కోపం కనిపించిన మనసులో ఇష్టమే. తమ వెంట పడి కుండలన్నీ పగలగొడుతున్న ఆ పిల్లాడి మీద కోపం కాసేపే, మళ్ళీ ప్రేమ కూడా ఎక్కువగా ఉండేదన్నమాట. అలాగే ప్రతి తల్లి కూడా తన బిడ్డల మీద చిరుకోపం చూపించిన ప్రేమే ఎక్కువగా ఉంటుంది కదండి. తన చిన్నారి బాబుని కానీ పాపని కానీ ఆ శ్రీకృష్ణుడితో పోల్చుకుంటూ విరిచిపోయే తల్లిదండ్రులు ఎంతోమంది. మరి అసలు ఆ కృష్ణుడు ఎలా ఉంటాడంటారా? అంత గొప్పగా మరి ఆయన్ని ఊహించుకొని తమ పిల్లని కృష్ణుడితో పోల్చుకుంటున్నాం కదా, మరి ఆ కృష్ణుడు అసలు ఎలా ఉంటాడంటేనండి, కృష్ణుడే నల్లని కృష్ణుడే, అల్లారల్లరి పిల్లోడే, యశోద ముద్దు బిడ్డాడే, నందు నింట పెరిగిండే, పాలు పెరుగు తింటాడే, ఆలా మందలు కాచాడే, దుష్ట కంసుని వధించి శిక్ష రక్షణ చేశాడే, కృష్ణుడే నల్లని కృష్ణుడే, అల్లారల్లరి పిల్లోడే, యశోద ముద్దు బిడ్డాడే, నందు నింట పెరిగిండే, పాలు పెరుగు తింటాడే, ఆలా మందలు కాచాడే, దుష్ట కంసుని వధించి శిక్ష రక్షణ చేశాడే, గోవర్ధనమెత్తి గోవులగాచాడే, గోవిందుడన్నారే గోపాలుడన్నారే, చేత వెన్న ముద్ద పెడితే చెంత నుండు చిన్ని కృష్ణుడే నల్లని కృష్ణుడే, అల్లారల్లరి పిల్లోడే,
యశోద ముద్దు బిడ్డడే నందు నింట పెరిగిండే పాలు పెరుగు తింటాడే ఆలా మందలు కాచాడే దుష్ట కంసుని వధించి శిక్ష రక్షణ చేశాడే కృష్ణుడే వసుదేవుని తనయుడైన నందనుడందురే కన్న తల్లి దేవకి అయిన కన్న యశోద కృష్ణని ఇద్దరు తల్లులకు ముద్దుల పాపడాయే మురిపాల తేలియాడే కృష్ణుడే నల్లని కృష్ణుడే అల్లారల్లరి పిల్లోడే యశోద ముద్దు బిడ్డడే నందు నింట పెరిగిండే పాలు పెరుగు తింటాడే ఆలా మందలు కాచాడే దుష్ట కంసుని వధించి శిక్ష రక్షణ చేశాడే మాధవుడు అందగాడు మగువల వెంట పడతరే మోహన మురళిని వింటే లలన మనసు ఆగునే గుంపుగా చెంత చేరి ఇంపుగా వింటరాయే సొంపుగా నాట్యమాడి సంపదలు పొందిరాయే కృష్ణుడే నల్లని కృష్ణుడే అల్లారల్లరి పిల్లోడే యశోద ముద్దు బిడ్డడే నందు నింట పెరిగిండే పాలు పెరుగు తింటాడే ఆలా మందలు కాచాడే దుష్ట కంసుని వధించి శిక్ష రక్షణ చేశాడే కృష్ణుడే నల్లని కృష్ణుడే. అలాగే ప్రతి తల్లి తన బిడ్డని ఆ శ్రీకృష్ణుడితోనే పోల్చుకుంటూ ఉంటుందని చెప్పుకున్నాం కదండి. మరి కృష్ణాష్టమి రోజు స్వయంగా యశోద తన బిడ్డకు పాడుకున్నటువంటి ఈ పాట కూడా వినండి, చక్కగా నేర్చుకొని మీ పిల్లలకి పాడేసుకోండి. మరి నీలమేఘశ్యాముడే ఈ బిడ్డ నిలువెల్ల బంగారమే లాలితాకారుడమ్మా ఈ బిడ్డ లావణ్యమెంచతరమే ముఖము చంద్రుని బోలుని ఇతగాడు మొలక నవ్వుల గిలకయే తీరైన నాసికంబు ఇతగాని తీరు ఏ మందునమ్మా దొండ పండన గదగునే ఇతగాని తోరంపు అధరాష్ట్రము దానిమ్మ బీజతతులు ఇతగాని దంతములు వెరచి చూడ నీలమేఘశ్యాముడే ఈ బిడ్డ నిలువెల్ల బంగారమే లాలితాకారుడమ్మా ఈ బిడ్డ లావణ్యమెంచతరమే బహు విశాలపు వక్షము ఇతగాని బాహువు లింపె పొడవు వశముటే బ్రహ్మకైనా ఇతగాని వర్ణింపవశముగాదే కురుల బొప్పుల కుప్పయే ఇతగాని చేష్టలెంతెంతలమ్మా వశముటే బ్రహ్మకైనా ఇతగాని వర్ణింపవశముగాదే కంజాత నేత్రుడమ్మా ఈ బిడ్డ కనులెంత గొప్పవమ్మా మంజుల వాణి వినవే ఇతగాని మన్మధుండన గదగుని గంహరంబైన తొడలు ఇతగాని కాయమేమని అందుని వశముటే బ్రహ్మకైనా ఇతగాని వర్ణింపవశముగాదే నీలమేఘశ్యాముడే ఈ బిడ్డ నిలువెల్ల బంగారమే లాలితాకారుడమ్మా ఇతగాని లావణ్యమెంచతరమే. ఎంతని వర్ణిస్తామండి కృష్ణుడిని. సుందరాకారుడైన సమ్మోహనమైన రూపాన్ని తనివి తీరా చూసి నమస్కరించటం తప్ప